ఇక డీటెయిల్స్ చూసుకుంటే బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై వంటికాలితో లేచారు. రేవంత్ రెడ్డి స్థాయి ప్రధాని మోదీని విమర్శించే స్థాయి కాదని మండిపడ్డారు. నేతల మాటలు విని అధికారులు అతిగా ప్రవర్తిస్తే జైలు పాలు కాక తప్పదని ఈటెల హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కంటి మీద కొనుక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల చర్చపై రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నట్లు ఈటెల తెలిపారు. ఎక్కడ చర్చకు రావాలో చెప్పు, తాము సిద్ధంగా ఉన్నామని ప్రతి సవాల్ విసిరారు. ఫార్మాసిటీ రద్దు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కొడంగల్లో ఫార్మా ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ముచ్చర్లలో ఫార్మాసిటీ భూసేకరణ సమయంలో రేవంత్ మాట్లాడిన మాటకు హద్దే లేదని ఈటెల ఎద్దేవా చేశారు. ఇవాళ ఫార్మాసిటీని రద్దు చేస్తా అని చెప్పిన మీరు ప్రజాభిప్రాయ సేకరణతో మేము నిర్ణయం తీసుకున్నాను. మీరు కొడంగల్లో ఎందుకు మళ్ళీ మీరు ప్రజలు గత 8 నెలలుగా మాకు ఫార్మాసిటీ వద్దు, మా గ్రామాలలో మా చిచ్చు పెట్టకండి, మాకు ఇక్కడ ఎకరం భూమి 40 నుంచి 60 లక్షలు ఉన్నది, మీరు ఇస్తా అంటున్న డబ్బు 8 లక్షలు 10 లక్షల రూపాయలు, ఈ డబ్బు మాకు వస్తే తాగి ఖర్చు పెట్టుకుంటాం, భూమి నుంచి వేరైపోతే దిక్కులేని పక్షులం అయిపోతాం, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రామాల్లో ప్రజలకి అక్కడ తెచ్చుకొని అన్నం పెట్టగలిగే తల్లికి భూతల్ని మాత్రమే, ఎందుకు ఈ భూమి మీద మీరు కన్నేషన్ అని చెప్పి రైతులు ససేమిరా ఇవ్వనని చెప్పి వాళ్ళకు వాళ్ళే పాదయాత్రలు చేసిండ్రు. చివరికి ఇంత జరిగినా కూడా ప్రభుత్వం వెనుకకు తగ్గకుండా బెదిరించుడు, మీరు కనుక ఇవ్వకపోతే మీ అంతు చూస్తామని చెప్పి చేయడం అన్నీ జరిగింది. వాళ్ళని ఆ ప్రజల మీద 100 మంది పోలీసులు రాత్రిపూట దాడి చేసి ముసుగులు కట్టుకొని వాళ్ళ ముఖాల మీద బట్టలు కప్పి వాళ్ళు హింసించినటువంటి తీరు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం, గిరిజన సమాజం కావచ్చు, దళిత సమాజం కావచ్చు, పేద రైతాంగం కావచ్చు కన్నీళ్లు పెడతా ఉంది. ఇవాళ ఫార్మాసిటీని రద్దు చేస్తా అని చెప్పిన మీరు ప్రజాభిప్రాయ సేకరణతో మేము నిర్ణయం తీసుకున్నాను. మీరు అసలు రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రాంత వాసి కాదని ఈటెల రాజేందర్ అన్నారు. అయినా ఆ ప్రాంత ప్రజలు ఆయన్ని ఆదరించారని చెప్పారు. ఆదరించినందుకు అక్కడి ప్రజలకు సీఎం తగిన బుద్ధి చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. ఇప్పటికే చాలా మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరుకుతుంది కానీ లిక్కర్ మాత్రం దొరుకుతుందని సెటైర్లు వేశారు. బెల్ట్ షాపులు ఎందుకు బంద్ చేయలేదని ఈటెల నిలదీశారు. ప్రజలకు ఏమిచ్చారని సంబరాలు చేసుకుంటున్నారని ఎంపీ ప్రశ్నించారు. నమ్ముతారు, అబద్ధాలు చెప్పేవాడిని ఇష్టపడతారని చెప్పిండో తూచా తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలకు పోయి ఏ 10 మందిని అడిగినా కూడా 7 మంది 8 మంది ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అని చెప్తున్నారు. ఈ రంగం ఆ రంగం అని చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ